నంజుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూచి నా సందేహం ఇతడేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగినది. అతని మనసులోని ఆ సంకల్పాలు అతని మనసులో ఒక వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజ్, నానా, ఉల్లిపాయను జీర్ణించుకున్న శక్తి కలిగిన వారే దానిని తినాలి, జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దానిని నిర్భయంగా తినచ్చు అని అన్నారు. ఆ మాటలో విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణు చొచ్చారు. తర్వాత బాబా ఇచ్చిన తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తన సందేహాలకు సమాధానం తెలుసుకొని బాబా విభూతిని ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేసే దుఃఖాలు, మోహాలనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకుని ఉన్న ఆ మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. అట్లే జీవుడు, చిలుక వీరిని పరిస్థితి ఒక్కటే. ఒకరు శరీరంలోనూ ఒకటి పంజరంలోనూ బంధింపబడి ఉన్నాయి. చిలుకకు స్వతంత్రం లేకుండా పారతంత్రమే బాగా ఉన్నదనుకుంటుంది. కుపస్థ మండూకం వంటి ఈ చిలుక దాని సర్వ సుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు. కాముడుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తల క్రిందులుగా వేలాడుతున్న కాలుక సైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగున్నాను. బయట ఈ సుఖం లభిస్తుందా? తినడానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుక తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాన్ని వెన్ను తట్టి కళ్ళకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటికి వచ్చి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతున్నది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాలం నుండి బయటికి